రోజు మనం తెలుసుకుందాం మహాభారత రచనలో వినాయకుడి నిష్ఠ మరియు క్రమశిక్షణ. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలని నిశ్చయించుకున్నారు. అది సామాన్యమైన కావ్యం కాదు, ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఇతిహాసం. అంతటి గ్రంథాన్ని అంతే వేగంతో తప్పులు లేకుండా రాయగలవారు ఎవరని ఆలోచించగా ఆయనకు గణపతి గుర్తుకు వచ్చారు. వ్యాసుల వారి కోరిక మేరకు గణేశుడు రాయడానికి అంగీకరించారు. కాని వినాయకుడు ఒక షరతు పెట్టారు. నేను రాయటం మొదలు పెడితే నా కలం ఆగకూడదు, మీరు కూడా ఎక్కడా ఆపకుండా శ్లోకాలు చెబుతూనే ఉండాలి. అప్పుడు వ్యాసుడు తెలివిగా మరో షరతు పెట్టారు. స్వామి, నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి. వినాయకుడు దానికి చిరునవ్వుతో సరేనన్నారు. రచన మొదలైంది. వ్యాసుడు శ్లోకాలు చెప్తుంటే గణేశుడు మెరుపు వేగంతో రాస్తున్నారు. మధ్య మధ్యలో వ్యాసుడు కొన్ని కఠినమైన శ్లోకాలు చెప్పేవారు. వాటి భావం అర్థం చేసుకోవటానికి వినాయకుడు కొద్దిగా సమయం తీసుకునేవారు. ఆ సమయంలో వ్యాసుడు తదుపరి శ్లోకాలను మనసులో సిద్ధం చేసుకునేవారు. అలా రచన సాగుతుండగా హఠాత్తుగా గణేశుడి కలం విరిగిపోయింది. అయినా గణేశుడు వెనకడుగు వేయలేదు. తన పనికి ఆటంకం కలగకూడదని, తన పట్ల తను పెట్టుకున్న నియమం తప్పకూడదని వెంటనే తన దంతాన్ని తానే విరిచి దాన్నే కలంలా మార్చుకుని రచనను కొనసాగించారు. అంతటి ఏకాగ్రత, అంతటి క్రమశిక్షణ ఆ దేవుడి సొంతం. అలా ఆ విఘ్నేశ్వరుడి కృపతో మహాభారత రచన పూర్తయింది. ఈ కథ విన్న తర్వాత మనకు అర్థమయ్యే ఒక పరమార్థముంది. భక్తి అంటే కేవలం గుడికి వెళ్లడమో, దీపారాధన చేయడమో మాత్రమే కాదు. మనసే పనిని దైవకార్యంలా భావించి దాని పట్ల పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండటమే నిజమైన భక్తి. ఆ రోజు తన కలం విరిగిపోయినప్పుడు గణపతి నిరాశ చెందలేదు. రచన ఆగిపోతుందేమో అని భయపడలేదు. తన అందమైన దంతం విరిగిపోతుందన్న బాధ కంటే తాను పెట్టుకున్న నియమం, తాను చేసిన వాగ్దానం గొప్పదని భావించారు. తన దంతాన్ని త్యాగం చేసి విఘ్నేశ్వరుడు మనకు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే, లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మన దేహం సహకరించకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా మన సంకల్పం మాత్రం విరిగిపోకూడదు. నిజమైన దీక్ష మరియు పట్టుదల మనలో ఉంటే ఏ శక్తి మన విజయాన్ని ఆపలేదు. వినాయకుడి ఏకాగ్రత మనకు ఆదర్శం కావాలి. కాబట్టి మిత్రులారా, మీరు చదువులో ఉన్నా, వృత్తిలో ఉన్నా, లేదా ఏదైనా కొత్త పని మొదలుపెట్టినా ఆ గణనాథుడిని స్మరించుకుంటూ అంతే నిష్ఠతో, అంతే క్రమశిక్షణతో ముందడుగు వేయండి. శ్రమ మీది అయితే ఆ ఫలితం ఖచ్చితంగా విజయవంతమవుతుంది.